విడుదల మూవీ చూశాను భయ్య, చాలా చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. నిజంగా ఈ జనరేషన్ తగ్గట్టు అద్భుతమైన కాన్సెప్ట్, సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి తెలుగులో ఈజ్ ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏదన్నా ఉంటుందంటే ఈ ఫ్రైడే విడుదల. సూపర్గా ఉంది. అసలు థియేటర్లో రచ్చ రచ్చ భయ్య, పూనకాలు అనుకోవచ్చు. విజయ్ సీతాపతి గారి యాక్టింగ్ మామూలుగా ఉందా భయ్య, కొడితే ఒక్కొక్క నరకతే పోతే మామూలు లేదు. అటు తలకాయలు ఎగిరిపోతున్నాయి. సూపర్గా తీసిన అసలు సినిమా మొత్తం ఒక లెవెల్ అయితే. నిజంగా డైరెక్షన్ అయితే అల్టిమేటెడ్ భయ్య. ఆ డైరెక్షనే కానీ, ఆ లొకేషన్సే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ ప్రొడక్షన్ వాల్యూస్ అబ్బా ఇంకా చెప్పుకుంటూ పోతే మామూలుగా లేదు, వేరే లెవెల్. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ ఫ్రైడే ఏదేమైనా విడుదల మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య. అమ్మో ఆ ఫైట్లు ఏంది, ఆ నరుకుడు ఏంది, ఇట్లా పట్టుకొని నరుకుతూనే ఉంటాడు అన్న. అసలు తలకాయలు ఎగిరిపడితే ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఏదన్నా ఉందంటే మాత్రం అది విడుదల. యా మూవీ ఇస్ గుడ్ అండి. సో చెప్పాను కదా, ఆల్మోస్ట్ మూవీ వచ్చేసి డైరెక్టర్ మూవీ. ఇట్స్ నాట్ అబౌట్ హీరో మూవీ ఆర్ హీరోయిన్, డైరెక్టర్ మూవీ. అండ్ కంప్లీట్లీ సోషలిజం సంబంధించి ఉంది. అండ్ సేతుపతి ఓవరాల్ యాక్టింగ్ ఉంది. సూరికి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అండ్ విడుదల పార్ట్ 1కి ఇది ఆల్మోస్ట్ ఎవరైతే పార్ట్ 1 చూస్తారో వాళ్ళకి పార్ట్ 2 ఎక్కువ అర్థమవుతుంది, కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఎలిమెంట్స్ అన్నీ సేమ్, మనకి తమిళ్కి తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఏమైతే యాక్టివిటీస్ అక్కడ అవుతున్నాయి ఇక్కడ కూడా అవే అవుతాయి. సో మనకు అందరికీ ఫెమిలియర్గానే ఉంటుంది మూవీ. సాంగ్స్ సిచ్యువేషన్కి సంబంధించి సాంగ్స్ ఉన్నాయండి. బ్రో విడుదల సినిమా చూసా బ్రో, సూపర్ ఉంది, మామూలు కాదు. వెట్రిమోరన్ సార్ అయితే మాత్రం ఇచ్చి 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 పడేశాడు అనమాట, మామూలు లేదు, కానీ ఇచ్చి పడేశాడు. సూపర్ సినిమా అనమాట, అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు టేకింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ ది బెస్ట్ ఉంది అనమాట. రీసెంట్ టైం అది యాక్చువల్లీ ఓటీటీ వచ్చిన దీన్ని థియేటర్ పార్ట్ 1 రిలీజ్ చేశారు, అండ్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 2 అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే గూస్ బంప్స్ భయ్యా, రక్తపాతమే, మామూలు కాదు. విజయ్ సేతుపతికి నేషనల్ అవార్డు రావాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత బా హార్ట్కి టచ్ అయింది భయ్యా. కొన్ని సినిమాలే టచ్ అయితే ఇది టచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. సినిమా బాగుంది. విడుదల మంచి యాక్షన్ చేసిండు హీరో గారు, బాగా మంచి లొకేషన్ సినిమా తీసుకెళ్లారు. మంచి లొకేషన్లో ఇంత మంచి ఈ మధ్యలో రిలీజ్ అయిన పిక్చరు కంటే లొకేషన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. హీరో కానీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఎలా ఉండాలి అనేది ఈ సినిమాలో చూపెట్టారు. కానీ చాలా బాగుంది సార్ సినిమా. ప్రొడ్యూసర్ గారు గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్గా ఉంది. అంటే ఆడియన్స్ అంతా కూడా ప్రతి డైలాగ్కి వీటికి బాగా స్పందిస్తున్నారు. చిత్రం తీసిన విధానానికి కూడా బాగా మంచి అప్లాజ్. యా ఆల్రెడీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఇందులో ప్రదర్శించారు. తప్పకుండా ఈ సినిమా విడుదల అనేది చూడండి. మన సామాజిక పరిస్థితుల్లో ఉన్నటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో తప్పనిసరిగా విడుదల 2 సినిమా చూడాల్సిన సినిమా చూడండి అన్న. ఆఫ్టర్ లాంగ్ టైం మహారాజా సినిమా మొన్ననే చూసాం కదా, దాని తర్వాత విజయ్ సేతుపతి చూస్తున్నాం కదా. అల్టిమేట్ అన్న, సాంగ్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా, కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడన్న. అడవిలో ఫారెస్ట్లో కొన్ని సీక్వెల్స్ ఉంటాయి చూడు, పార్ట్ 1 మించి ఉందన్న. అంత ఓవరాల్గా సినిమా అయితే బ్లాక్ బస్టర్, అంత బాగుందన్న సినిమా. ఓకే, అండ్ సాంగ్స్ అయినా ఒక 2 సాంగ్స్ ఉంటాయి కానీ చాలా బాగున్నాయి. కానీ సీన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా, బీజిఎం అయినా అల్టిమేట్ ఉందన్న. అల్టిమేట్ అంటే అల్టిమేట్, ఎక్కడ తగ్గేది ఏం లేదు, అంతా బాగుందన్న. విడుదల పార్ట్ 2 నిజంగా చాలా అంటే చాలా 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 ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సేతుపతి గారికి ఫ్యాన్ అయినందుకు యాక్టింగ్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అస్సలు కొన్ని సీన్లు అనిపిస్తాయి ఆయన రియల్గా ఆ పాత్రలో ఉన్నాడా లేదా యాక్టింగ్ చేస్తున్నాడా అనేది కూడా అస్సలు అర్థం కాలేదు. ఒక సీన్, ఎగ్జాక్ట్ సీన్ ఉంటుంది, కింద వాళ్ళ ఫ్రెండ్స్ చనిపోతే కింద పడి దొల్లుతుంటాడు. ఆ సీన్ ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందంటే చాలా అంటే చాలా చాలా అంటే చాలా ప్యూర్ యాక్టింగ్ అయితే కనబడుతుంది. ఇంకొకటి సూరి గారి క్యారెక్టర్, ఆయన ఇన్స్పైర్ అయిన విషయాలు చెప్తున్నప్పుడు కానీ, ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ వేరే లెవెల్ వాయిస్ ఓవర్ అనిపిస్తుంది. లాస్ట్లో చిన్న కన్క్లూజన్ ఇస్తారు, మనం ఏం నేర్చుకుంటున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎలా ఎదుగుతున్నాం, ఎవరిని చూసి నేర్చుకుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యం అనే కొన్ని పాయింట్స్ చెప్పడం. ఇంకొకటి మంజు వారియర్ వేరే లెవెల్ యాక్టింగ్ అయ్యా. చేసిన కాసేపు ఉన్నా కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్ అయ్యాను నేనైతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఈ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్తో పాటు వెట్రిమారన్ గారి రైటింగ్ స్కిల్స్. ఎందుకు ఎన్టీఆర్ గారికి వెట్రిమారన్ అంటే అంత ఇష్టం అనే ఫీల్ నాకు ఇప్పుడు అర్థమైంది, ఆయన రైటింగ్లో అర్థమైంది. చాలా 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 బాగా అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇళయరాజా గారు మెలోడీసే ఇస్తారనుకున్నాం, కానీ బట్ ఈ సినిమాకి చాలా అంటే చాలా బాగా
మ్యూజిక్ ఇవ్వడం, ఇంకోటి అడవి సీన్లు, ఫారెస్ట్లో జరిగే ఆ గన్ ఫైర్స్ కానీ ఇవన్నీ చాలా అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్